చంద్ర విద్య. ఇది లలితా శాస్త్రంలో 238వ నామం దగ్గర నుంచి 251వ నామం దాకా చెప్పడం జరుగుతుంది. మన విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా ఇలా మొదలుపెట్టి చిన్మయీ అక్కడి వరకు 251వ నామం. ఇందులో ఏం చెప్తూ ఉన్నాడు అసలు? ఈ మన విద్య, చంద్ర విద్య అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? పంచదశి మహామంత్రాన్ని గురించే ఇక్కడ వివరించడం అనేది జరుగుతోంది. ఈ పంచదశి మహామంత్రాన్ని జపించి తరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. అవి ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది ద్వాదశాదో ఉపాసకాహ అని మనం చెప్పుకున్నాం. 12 మంది గొప్ప గొప్ప ఉపాసకులు ఉన్నారండి అని చెప్పాం. చాలా పెద్దవాళ్ళు. ఎవరు వీళ్ళు? మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్త్యుల్ అగ్ని సూర్యశ్చ ఇంద్ర స్కంద శివస్తద క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశాదో ఉపాసకాహ. వీళ్ళు మొత్తం 12 మంది. అంటే మనువు, చంద్రుడు, కుబేరుడు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు, లోపాముద్ర, సూర్యుడు, అగస్త్యుడు, విష్ణువు, శివుడు, చంద్రుడు, నందీశ్వరుడు. ఈ 12 మంది కూడా ఈ మంత్రాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉపాసన చేశారు. మరి 12 మందికి గురువు ఎవరో మనకి తెలియటం లేదు, కానీ వీళ్ళు ఉపాసించినటువంటి ఋషి మాత్రం, ఆ మంత్రానికి ఋషి మాత్రం దక్షిణామూర్తి ఋషి. 12 మంది ఉపాసన చేసిన మంత్రానికి దక్షిణామూర్తి ఋషి. అయితే ఈ మంత్రం ఏది ఒకటి కాదు. ఏ ఇద్దరు జపం చేసినటువంటి మంత్రం ఒకటి కాదు. ఇందులో ఆది విద్య, కాది విద్య, సాది విద్య, 3 రకాలైన విద్యలు కూడా ఉన్నాయి ఇందులో. దీంట్లో మొట్టమొదటిగా చెప్పినటువంటి 5గురు ఆది విద్యను ఉపాసన చేస్తే, ఇంకో 5గురు ఆది విద్యని, ఇంకో 2 సాది విద్యని వాళ్ళు ఉపాసన చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఉపాసన చేసినటువంటి మంత్రాల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అన్నప్పుడు అది కూడా తేడా ఉంది. మళ్ళీ అది కూడా ఒకే మంత్రం కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన్మధుడు, మనువు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు, ఈ 5గురు కాది విద్యను ఉపాసన చేశారు. మనువు, మన్మధుడు, ఇంద్రుడు, దుర్వాసుడు, కుబేరుడు, ఈ 5గురు కాది విద్యను ఉపాసన చేశారు. అంటే కకారంతో ప్రారంభమయ్యే మంత్రము కయేల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం. లోపాముద్ర, సూర్యుడు, అగస్త్యుడు, విష్ణువు, శివుడు, ఈ 5గురు ఆది విద్యలో ఉపాసన చేశారు. అంటే హసకాల హ్రీం, హసకాల హ్రీం, సకల హ్రీం, ఇదే మంత్రం ఉపాసన చేశారు అని మీరు అనుకోకర్లా. ఆకారంతో మొదలైన మంత్రం అంతవరకే ఆది విద్య. మరి చంద్రుడు, నందీశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా సకారంతో సయేల హ్రీం ఆ మంత్రాన్ని ఉపాసన చేయడం జరిగింది. మరి వీళ్ళు ఉపాసన చేసిన మంత్రంలో అక్షరాలు తేడా కూడా ఉన్నాయా? ఉన్నాయి, అక్షరాలు తేడా ఉన్నాయి. నందీశ్వరుడు ఉపాసన చేసిన మంత్రంలో 14 అక్షరాలే ఉంటాయి. అదే మనకి విష్ణుమూర్తి ఉపాసన చేసిన మంత్రంలో 29 అక్షరాలు ఉంటాయి. శివుడు ఉపాసించిన దాంట్లో 28 అక్షరాలు ఉన్నాయి. మిగిలినటువంటి వాటిల్లో మన్మధుడు ఉపాసించిన మంత్రంలోనేమో 15 అక్షరాలు ఉంటే, లోపాముద్ర ఉపాసించిన మంత్రంలో కూడా 15 అక్షరాలే ఉన్నాయి. ఇలా ఒక మంత్రానికి ఇంకో మంత్రానికి ఏ రకమైనటువంటి పోలిక లేకుండా అలా ఈ మంత్రాలను ఉపాసించడం అనేది జరిగింది వాళ్ళు. ఇప్పుడు మనకేం చెప్తూ ఉన్నాడు ఈ లలితా శాస్త్రంలో? ఈ విషయాలన్నీ మనకు చెప్తూ ఇక్కడ మన విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా మనువు, చంద్రుడు ఇద్దరు ఉపాసించిన విద్యలను ఇక్కడ చెప్తూ ఆ శ్రీ విద్య ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎక్కడ ఉంటాము అంటే, శ్రీ విద్యకి చంద్రకళా విద్య అని పేరు. చంద్రుడి యొక్క కళలు, ఈ చంద్రుడి యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. చంద్రుడి యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో చంద్రుడు
క్షీణచంద్రుడు, వృద్ధిచంద్రుడు అని రెండు రకాలుగా ఉంటారు. అమావాస్య వెళ్ళినటువంటి మర్నాడు పాడ్యమి. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా చంద్రుడు ఒక్కొక్క కళ అనేది పెరుగుతూ ఉంటుంది. చంద్రుడికి మొత్తం 16 కళలు. ఈ 16 కళలు అమావాస్య వెళ్ళినటువంటి మర్నాడు నుంచి, అంటే పాడ్యం, శుద్ధ పాడ్యమి అంటాం. ఈ శుద్ధ పాడ్యమి నుంచి ఒక్కొక్క కళే వచ్చి చంద్రుడిలో చేరుతూ ఉంటుంది. చంద్రుడిలో వచ్చి చేరుతూ ఉంటుంది అంటే అమావాస్య రోజున ఈ కళ్ళు ఎక్కడ ఉంటాయి? సూర్యుడిలోకి వెళ్ళిపోతాయి. 16 కళలు కూడా సూర్యుడిలో లీనమైపోతాయి. అలా లీనమైపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ సూర్యుడిని వదిలిపెట్టి చంద్రుడిలో వచ్చి చేరుతూ ఉంటుంది. పాడ్యమి రోజు ఒక కళ వస్తుంది, విధియ రోజు 2వ కళ వస్తుంది. ఇలా సప్తమి రోజున 7వ కళ వస్తుంది, చతుర్దశి 14వ కళ వస్తుంది, పౌర్ణమి 15వ కళ వస్తుంది. ఇప్పుడు చంద్రుడు పూర్ణకళాయుక్తుడు. మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాడ్యంకి వచ్చేప్పటికి ఒక్కొక్క కళ చంద్రుడిలో నుంచి తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి మళ్ళీ సూర్యుడిలో కలిసిపోతూ ఉంటుంది. అలా చంద్రుడు క్షీణచంద్రుడు అయిపోతాడు. పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య దాకా చంద్రుడేమో క్షీణచంద్రుడు, అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి దాకా చంద్రుడు వృద్ధిచంద్రుడు అంటారు. అంటే అక్కడేమో చంద్రకళలు వృద్ధి చెందుతూ ఉంటాయి, ఇక్కడేమో క్షీణించిపోతూ ఉంటాయి. దీన్ని బట్టే శ్రీ విద్య అనేది ఉపాసన చేయటం జరుగుతుంది. ఇది ఒక సంప్రదాయం ఉంది. అందుకే దీన్ని చంద్రకళా విద్య అని అంటారు. ఈ చంద్రకళా విద్యలో వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రకళల్ని ఉపాసన చేస్తారు. ఎలా ఉపాసన చేస్తారు? ఇవాళ రోజున ఏ తిథి ఉన్నది? ఉదాహరణకి ఇవాళ అష్టమి అనుకోండి. ఈ అష్టమి రోజున చంద్రకళ ఏదవుతుంది? 8వ కళ ఏదవుతుంది? ఆ కళని ఉపాసన చేస్తారు. అంటే ఆ కళని పూజిస్తారు. ఆ 8వ కళతో పాటుగా మహాత్రిపుర సుందరి షోడశి కళ, 16వ కళ. ఈ 16వ కళని ప్రతిరోజు అర్చన చేస్తారు. అమ్మవారి స్వరూపం కదా, అందుకని ప్రతిరోజు అర్చన చేస్తారు. అది అర్చన చేస్తూ ఆ రోజున ఉన్నటువంటి కళను కూడా ప్రత్యేకంగా అర్చన చేయటం జరుగుతుంది. ఇలా చంద్రుడి యొక్క వృద్ధిక్షయాలని బట్టి మనం ఈ శ్రీ విద్యను ఉపాసన చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ చంద్రకళా విద్య అన్నప్పుడు వృద్ధి చంద్రుడు ఉన్నప్పుడు మాత్రమే ఈ శ్రీ విద్యను ఉపాసన చేస్తారు. క్షీణచంద్రుడు ఉపాసన చేయరు. అమావాస్య రోజున అసలు ఉపాసన అనేది ఉండదు. అమావాస్య రోజున నహి పూజా సమయనాం అని చెప్తున్నాడు గౌడపాదుల వారు తమ యొక్క శుభోదయ స్థితిలో. అమావాస్య రోజున అసలు ఉపాసన అనేది ఉండదు. ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? మోక్షవాదులు చేస్తారు. పౌర్ణమి రోజున విపరీతమైనటువంటి ఉపాసన ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున పూర్ణచంద్రుడు, షోడశ కళాయుక్తుడు. ఇలా ఈ శ్రీ విద్యనంతా కూడా ఎలా ఉపాసన చేస్తారు ఏమిటి అనేది ఇప్పుడు ఇందులో మను విద్య, చంద్ర విద్య ఈ రెండు కూడా ఈ నామాల్లో ఇక్కడ 238 దగ్గర నుంచి 251 వరకు ఉన్న నామాల్లో చెప్పడం జరుగుతుంది. ఏమిటి ఇక్కడ? మన విద్య సృష్టిలో మొట్టమొదటి వాడు మనువు. మనువు నుంచే కదా ఈ లోకమంతా వచ్చింది. అందుకే దీన్ని మానవ లోకము అని అన్నారు. 14 మంది మనువులు, చతుర్దశ మనువులు అంటారు. వీళ్ళు ఉండే కాలాన్నే మనం మన్వంతరము అని అంటాం. ఇందులో స్వయంభవ మనువు, సార్వోచ్చసుడు, ఉత్తమ మనువు, అలాగే తామసుడు, రైవతుడు, చాక్షుష మనువు, వైవస్వతుడు. ఇప్పుడు మనం ఉన్నది ఈ వైవస్వ మన్వంతరంలో. ఇది 7వది. అలాగే సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు, ఇలా 14 మంది మనువులు ఉన్నారు. ఈ మనువుల చేత మను విద్య, మనువుల చేత ఉపాసించబడినటువంటి మంత్రము ఇది. మనువుల చేత ఉపాసించబడినటువంటి మంత్రము అంటే మను విద్యలో ఎన్ని మంత్రాలు ఉన్నాయి? ఇందులో 16 అక్షరాలు ఉంటాయి మనువు ఉపాసించినటువంటి ఈ మంత్రంలో. మనువు ఉపాసించినటువంటి పంచేసి మహామంత్రంలో 16 అక్షరాలు. కహ ఏ ఈల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. మొట్టమొదటి కూటమే మారుతుంది. కయేల హ్రీం కాకుండా కహ
హకారం ఒకటి ఎక్కువ వస్తుంది. ఏ ఏల హ్రీం కహ ఏ ఏల హ్రీం, ఇది మనువు ఉపాసించినటువంటి మంత్రం. అలాగే చంద్ర విద్య, చంద్రుడు ఉపాసించినటువంటి మంత్రము. ఈ చంద్రుడు ఉపాసించినటువంటి మంత్రంలో ఇక్కడ 19 అక్షరాలు ఉంటాయి. ఈ మనువు ఉపాసించినటువంటి మంత్రము అంటే ఇది కాది విద్య. చంద్రుడు ఉపాసించిన మంత్రము ఇది సాది విద్య. సకారంతో ప్రారంభం అవుతుంది ఈ మంత్రము. సహ కయే ఏల హ్రీం, సహ కహాల హ్రీం, సహ సకల హ్రీం. ఇందులో 19 అక్షరాలు ఉంటాయి. ఇది చంద్రుడు ఉపాసించినటువంటి మంత్రం. మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఇందాక మనువు చెప్పిన మంత్రానికి కానీ ఇప్పుడు చంద్రుడు ఉపాసించిన మంత్రానికి కానీ 2 మంత్రాలకి కూడా ఋషి ఎవరు? దక్షిణామూర్తి ఋషి. రెండింటికి దక్షిణామూర్తి ఋషి. ధ్యాన శ్లోకం సకుంకుమేలే ప్రామళిక చుంబిక స్తోరికాం, ఇదే ధ్యాన శ్లోకం. అన్నింటికీ ధ్యాన శ్లోకం ఇదే. తర్వాత మన విద్యా చంద్రమండల మధ్యగా, చంద్రమండల మధ్యమునందు ఉన్నది. చంద్రమండల మధ్య భాగమున ఉన్నటువంటిది శ్రీచక్రమే చంద్రమండలము. ఆ చంద్రమండలం మధ్యన బిందువు ఉన్నది. శ్రీచక్రం మధ్యలో ఉంది బిందువు. ఆ బిందువునందు ఉండేది. అందుకే ఈవిడ చంద్రమండల మధ్యగా. ఇక్కడ చారు రూప అంటే అందమైనటువంటి రూపలావణ్యములు కలిగినటువంటిది. చారుహాస అందమైనటువంటి చిరునవ్వు, హాసము అంటే చిరునవ్వు, చిరునవ్వు కలిగినటువంటిది. చారు చంద్ర కళాధర వృద్ధిక్షయాలు లేనటువంటి కళ. ఏమిటది? సాదాక్య కళ, 16వ కళ. ఆ కళ రూపంలో ఉన్నటువంటిది, ఆ కళను ధరించినటువంటిది, సాదాక్య కళను శిరస్సును ధరించినటువంటిది. చరాచర జగన్నాథ అంటే జంగమం స్థావరాత్మకం, స్థావర జంగమాత్మకమైనటువంటి చరాచర జగత్తు అంతటిని కూడా సృష్టించినటువంటిది పరమేశ్వర స్వరూపమే. ఈ చరాచర జగత్తు అంతటిని కూడా సృష్టిస్తూ ఉన్నది. పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పినప్పుడు ఆది మధ్యాంతంలో లేనటువంటి వాడు, సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వర స్వరూపాన్ని స్త్రీ వాక్యంలో మనం చెబుతూ ఉన్నాం. చరాచర జగన్నాథ, చరాచరములు, చలనము కలిగినటువంటివి, చలనము లేనటువంటివి, ఇవన్నీ కలిసినటువంటి ఆ జగత్తుకు అధినాథ, అధిపతి. ఈ జగత్తుకు అధిపతి అయినటువంటిది చక్రరాజనికేతన. చక్రరాజనికేతనము అంటే త్రైలోక్య మోహనము మొదలైనటువంటి 9 చక్రములు నికేతనము, నివాస స్థానముగా కలిగినటువంటిది. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ఈ ఆవరణలనే మనం చక్రాలు అని అంటాం. ప్రథమావరణ భూపురం, 2వ ఆవరణ షోడశదళం, 3వ ఆవరణ అష్టదళం, 4వ ఆవరణ చతుర్దశారం 14 కోణముల చక్రం, 5వ ఆవరణ బహిర్దశారం, 6వ ఆవరణ అంతర్దశారం, 7వ ఆవరణ అష్టకోణం, 8వ ఆవరణ త్రికోణం, 9వ ఆవరణ బిందువు. ఈ చక్రరాజము అంటే శ్రీచక్రము. ఆ శ్రీచక్రము అంటే అందులో 9 చక్రాలు ఉన్నాయి అన్నో. ఇప్పుడు ఈ 9 చక్రములు కలిగినటువంటి ఆ ఆ శ్రీచక్రమునందు నివసించేటటువంటిది చక్రరాజనికేతన. ఆ చక్రరాజమునందు ఉండేది పార్వతీ, పర్వతరాజు యొక్క కుమార్తె. పద్మనయన, పద్మముల వంటి నయనములు కలిగినటువంటిది. పద్మరాగ సమప్రభ, పద్మరాగములు, పద్మరాగ మణులు, అవి ఎరుపు రంగులో కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. అటువంటి మణులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిది. పంచప్రేతాసనాసీన, పంచప్రేతములనే ఆసనముగా కలిగినటువంటిది. పంచప్రేతములు అంటే ఎవరిక్కడ? ప్రేతము అంటే ఏమిటి? ప్రాణము లేనటువంటిది ప్రేతము అని అంటారు. చలనము లేనటువంటి దాన్ని ప్రేతము అని అంటారు. ఎవరి చలనము లేనటువంటి వాళ్ళు? బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరస్య సదాశివ. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, 5గురు కూడా
ఆ పరమేశ్వరుని అతి దగ్గరగా ఉండి సేవించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళు చలనరహితులైపోయారు. అమ్మవారు కూర్చునేటటువంటి ఆసనానికి 4 వైపులా బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు 4 కోళ్ళు కాగా సదాశివుడు పైన ఉన్నటువంటి పలక అయ్యాడు. అందుకే అటువంటి ఆసనం మీద ఈ 5గురు కూర్చొని ఉన్నటువంటి ఆసనం మీద ఆవిడ ఆసీనురాలై ఉన్నది కాబట్టే పంచప్రేతాసనాసీన అనబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ శ్రీ విద్యలో మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ఈ శ్రీ విద్యా పరులు, ఉపాసనా పరులు పంచప్రేతాసనం మీద కూర్చుని వాళ్ళ జపం కనుక చేసినట్టయితే ఆ జపం త్వరగా సిద్ధిస్తుంది అని నమ్మకం ఉంది. మరి పంచప్రేతములు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ప్రేతము అంటే ప్రాణం లేనటువంటి శవం. మరి అటువంటి శవాలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆ పంచప్రేతములకి బదులుగా పంచకపాలములు వాడండి అని అంటున్నారు. తాంత్రికులు చేస్తారు ఈ పని. దాన్నే పంచముండాసనము అని అంటారు. ముండము అంటే పుర్రె. 5 పుర్రెలతో ఏర్పరిచినటువంటి ఆసనము. దాన్నే పంచముండాసనము, పంచప్రేతాసనము అని, పంచకపాలాసనము ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఆ ఆసనం మీద కూర్చుని జపం చేయటం అనేది ఒక సంప్రదాయం ఉంది. ఈ తాంత్రికంలో ఉన్నటువంటి సంప్రదాయం. ఇక్కడ కూడా మనకు బయట ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇలా ఈ పంచముండాసనాన్ని ఆసనంగా వాడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటారు తెలిసినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ ఈ 5 పుర్రెలు వీళ్ళు ఏం పెట్టుకోవాలి అమ్మవారికి అంటే, అక్కడ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అన్నాం. మరి ఇక్కడ 5గురు ఎవరుండాలి పంచప్రేతాలు అంటే దానికి చెప్పాడు. 5 పుర్రెలు గుర్రం, కుక్క, ఆవు, మేక, మనిషి. ఈ 5గురు యొక్క పుర్రెలు ఆసనంలో కనుక నిక్షిప్తం చేసినట్లయితే దాన్ని పంచప్రేతాసనము అని అంటారు. అటువంటి ఆసనం మీద కూర్చొని జపం చేసినట్లయితే ఆ జపం త్వరగా సిద్ధిస్తుంది. మా నార్త్ ఇండియాలో శాక్తేయ పీఠాలు చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చోట్ల ఈ పంచప్రేతాసనము అనేది అక్కడ గురువు గారు వాళ్ళు చేసినటువంటి ఆసనం అట్లా పెట్టేసి ఉంటుంది. ఈ పంచప్రేతాసనం ఒకవేళ ఇన్ని రకాల పుర్రెలు కనుక మనకి దొరకపోయినట్లయితే 5 మానవ కపాలాలే మనం అందులో నిక్షిప్తం చేయవచ్చు అని కూడా చెప్తుంది శాస్త్రం. అయితే ఇది నేను కేవలము మీకు సబ్జెక్ట్ పరంగా చెప్పానంతే, అంతేగాని మిమ్మల్ని ఇటువంటి పనులు చేయమని మాత్రం కాదు. అవి తెచ్చి ఈ కపాలాలు ఇంట్లో పెట్టుకుని మనం ఉపాసన చేయటం అనేది అంత యోగ్యమైనటువంటి పని మాత్రం కాదు. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. ఆవిడ పంచబ్రహ్మస్వరూపిణి. పంచబ్రహ్మలు అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు 5గురిని కూడా పంచబ్రహ్మలు అని అంటారు. ఆ పంచబ్రహ్మల యొక్క స్వరూపమే కలిగినటువంటిది చిన్మయి పరమేశ్వరి. చిత్స్వరూపిణి. చిన్మయి అంటే జ్ఞానస్వరూపిణి. జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటిది అని అంటూ ఇక్కడ మనకి 251వ నామం దాకా, 238 దగ్గర నుంచి 251వ నామం దాకా మను విద్య, చంద్ర విద్య, ఈ 2 రకాలైనటువంటి విద్యలు కూడా వివరించడం జరిగింది.